రైట్ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు ప్రచారంలో డాక్టర్ సంజయ్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా ఉన్నది ప్రచారాలు? బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క పోటీ చేస్తూ ఉన్నది, ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులంతా కూడా. ఏం చెప్పాలనుకుంటున్నారు? పోటీ అభివృద్ధి వర్సెస్ రౌడీజం, ఒక మంచి లేడీ వర్సెస్ ఒక రౌడీ. ఇప్పటికీ ప్రజలందరికీ నిర్ణయం చేసుకున్నారు. ఏం నిర్ణయం చేసుకున్నారు ప్రజలు? మంచి అభివృద్ధి చేసిన నాయకుని గెలిపించాలి. 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం జరిగింది? హైదరాబాద్ నాశనం అయిపోయింది, మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది. సో 100కు 100% ప్రజలకు ఏం కావాలి? అభివృద్ధి కావాలి, మంచి కరెంటు కావాలి, మంచి నీళ్ళు కావాలి, మంచి రోడ్లు కావాలి, మంచి లా అండ్ ఆర్డర్ కావాలి. మరి కాంగ్రెస్ వచ్చిందాక ఏమొచ్చింది? కరెంటు లేదు, మంచి నీళ్ళు లేవు, లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందో మీకు తెలుసు, రౌడీయిజం వచ్చింది. 4వది ఇల్లు కడితే ఇల్లు కనిపిస్తే హైడ్రా అని చెప్పి కూల్చేయడం గరీబోలది. ఎవరైనా కూల్చివేతలు ఇష్టమా లేకపోతే కన్స్ట్రక్షన్ ఇష్టమా? 100కు 100% ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. వీళ్ళు ఎంత రౌడీజం చేసి ఎంత బెదిరించినా కూడా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే బెదిరిస్తూ ఉన్నారు, రౌడీజం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే తెలుస్తుందా అన్న మీకు లోకల్ పర్ఫెక్ట్గా? ప్రజలు అంటే నా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన మా నాయకుల్ని కూడా ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులు వచ్చి బెదిరించినారు. ఆల్రెడీ మీతో పాటు వచ్చిన వాళ్ళు, మాతో పాటు వచ్చిన వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఎందుకు వచ్చినారని బెదిరించినారు. ప్రజలందరూ అందుకొరకే సైలెంట్గా ఉన్న 11వ తారీఖు నాడు వచ్చి గుద్దితే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. ఇలా 10 సంవత్సరాలు అసలు జూబ్లీహిల్స్ను పట్టించుకొని బీఆర్ఎస్ ఈరోజు సానుభూతిని అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నదని చెప్పి మాట్లాడుతున్నారు మంత్రులు కూడా. 10 ఏళ్ళు అభివృద్ధి చేయకపోతే మన గోపీనాథ్ గారు 16,000 మెజారిటీతో గెలుస్తాడా మూడోసారి? సింపుల్ కదా ఒకటి. రెండోది, ఇప్పుడు ప్రజలందరికీ ఇప్పుడు మేము నడుస్తూ ఉంటే ఇక్కడే ఈ డివిజన్లోనే బ్రహ్మాండమైన 1000 పడకల ఆసుపత్రి కేసీఆర్ గారు కట్టినారు. ప్రతి ఒక్క లైట్ ఎవరు పెట్టినారంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గోపీనాథ్ గారు పెట్టినారు. ప్రతి లైటు ఇవాళ లైట్లు కూడా వెళ్ళట్లేదు. ఈ రోడ్ వేసినారంటే దీని మీద కూడా గోపీనాథ్ గారి పేరు, కేసీఆర్ గారి పేరే ఉంటుంది. ప్రతి నల్లా మీద కేసీఆర్ గారి పేరు, గోపీనాథ్ గారి పేరే ఉంటుంది. అదే కదా అభివృద్ధి అంటే. ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానే కదా గోపీనాథ్ గారిని మొన్న కూడా ప్రజలు 3వసారి 16,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఎందుకు? అభివృద్ధి జరిగిందని, అంతే. సో 100కు 100% ఇక్కడ అభివృద్ధి జరిగింది ప్రజలకు తెలుసు. ఆ పైన వీళ్ళు వస్తే అభివృద్ధి నిరోధకులు, వీళ్ళు అభివృద్ధిని నాశనం చేస్తారని చెప్పి తెలుసు ప్రజలకి. చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం నుంచి కూడా చాలా అనేక రకాలుగా పొందిర్రు. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలందరూ సాయం పొందిర్రు. ఖచ్చితంగా నవీన్ యాదవ్దే గెలుపు అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న శ్రీశైలం యాదవ్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు, అసలు బీఆర్ఎస్ కాజ్యం పోసిందే నేనని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలకు ఏం చెప్తారు? చెప్పినా కదా, రౌడీ మాటలు, భూ కబ్జాదారులు మాటలు, క్రిమినల్ మాటలు, ఏది పడితే అది మాట్లాడతారు. ఏమని చెప్పండి? తను బీఆర్ఎస్కి ఆజ్యం పోవడం ఏంది? నవ్వుతారు అందరూ. ఇంత పెద్ద రౌడీ షీటర్ అయినా మా అందరికి, మేము చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఎవరు ఇక్కడ రౌడీ షీటర్ అంటే శ్రీశైలం యాదవ్ అనేవారు. మాటలు ఏదైనా మాట్లాడవచ్చు. మాకు కావాల్సింది ఒకటే, ప్రజల సంక్షేమం, ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందాలి. అవన్నీ ఎవరు చేయగలుగుతారంటే బీఆర్ఎస్. ఆయన బీఆర్ఎస్ నేను ఆజ్యం పోసిన అంటే ప్రజలు నవ్వుతారు ఆబ్వియస్లీ. ఇక్కడ ఎవరన్నా ఏదన్నా ఆయన చేసినాడు ఇక్కడ అంటే భూ కబ్జాలు, బెదిరింపులు, హఫ్తా వసూలు తప్ప వాళ్ళు ఏం చేయలే. ఇక్కడ అందరు షాప్ కీపర్లు ఎవరి దగ్గర పోయి మాట్లాడినా ఇప్పుడు చెప్తా ఉన్నారు, సార్ మా దగ్గరకు వచ్చి వాళ్ళు హఫ్తాలు వసూలు చేస్తారు, మేము చచ్చిన ఓట్లు ఏమని చెప్పి ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. సరే సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే భయంతో. కానీ ఆ రోజు బయటకు వచ్చి ప్రజలందరూ కూడా భయం ఆ రోజు బీఆర్ఎస్కే పడుతుందని ఎట్లన్నా గ్యారంటీ? భయంతో కూడా ఎట్లా ఓట్లు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భయము నీ ముందర చూపెడతారు కానీ ఓటు కనబడదు కదా, సీక్రెట్ ఓటు కదా అది, ప్రజల ముందర కనబడదు కదా, అప్పుడు గుద్దుతారు చూడు. నువ్వు భయపడి వాళ్ళకి ఓట్లు వేస్తే రేపు పొద్దున వాళ్ళ కడిపే కాలుతుంది కదా. వాళ్ళందరికీ తెలుసు ఏమవుద్ది, రేపు పొద్దున వీళ్ళకి ఓట్లు వేస్తే మన ఇల్లు కూడా తినేస్తారని చెప్పి అందరికి తెలుసు. అందుకని 100కు 100% వాళ్ళ కడుపు కాలకుండా వాళ్ళు పోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము మాట్లాడలేదు, వచ్చి సీక్రెట్ ఓటింగ్ చూపెడతాం సార్ అని చెప్తా ఉన్నారు. ఫైనల్గా సునీత గోపీనాథ్ గారి ఏడుపును కూడా రాజకీయం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దిగజారుడు రాజకీయాలు ఇదే. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి చిల్లర మాటలు మాడొద్దని చెప్తారు మా అందరినీ. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసమర్థుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా పక్కనోళ్ళని వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడడం, వాళ్ళకు విమర్శలు చేయడం, అవన్నీ చేసేది ఎవరంటే అసమర్థులు చేస్తారు. ఇక్కడ ఉన్న మంత్రులందరూ అసమర్థులు, ఏమి సత్తా లేని వాళ్ళు. సో ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ గారి గురించి అయినా ఇదే విధంగా మాట్లాడతారు, కేటీఆర్ గురించి అదే మాట్లాడతారు. ఇవాళ సునీతమ్మ గారి గురించి కూడా వారి పాపం. ఇప్పుడు ఎవరమ్మని అడిగారు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వీళ్ళు ఏడవరా? వీళ్ళే చనిపోతే వీళ్ళ భార్యలు ఏడకూడదా? ఏడుస్తారా ఏడవరా? మరి సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. కనీసం కొంచెం సంస్కారం ఉండాలి. దీన్ని సంస్కారం అంటారు. దీన్ని ఏదో పెద్ద బ్రహ్మ విద్య కూడా అవసరం లేదు. సంస్కారం. మహిళలు ఎవరైనా మన దేశంలో అది ఏ దేశంలో అయినా వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు, వాళ్ళ మగవాళ్ళు చనిపోయినప్పుడు ఎవరైనా ఏడుస్తారు. హస్బెండ్స్ ఏంది, వాళ్ళ ఇంట్లో పెద్ద మనుషులు చనిపోయినా ఏడుస్తారు ఇవాళ రేపు.
సంస్కారం లేని వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప అసమర్థులు కాబట్టి సంస్కారం లేదు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు కూడా దాన్ని గమనించినారు, ఇక్కడ వాళ్ళు మాట్లాడే పద్ధతిని కూడా గమనించినారు. అదన్నీ కూడా 11వ తారీఖున చూపెట్టబోతా ఉన్నారు. రైట్, ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్లో ఈయన చేసినటువంటి మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ దే గెలుపని డాక్టర్ సంజయ్ అన్న చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.